కానీ వీళ్ళు ఎట్లా నవ్వుతున్నారంటే ఆ జబర్దస్త్లో కూర్చొని జడ్జీస్ నవ్వుతారు చూసారా. పోనీ వాళ్ళకి ఏమన్నా ఆస్కార్ అవార్డు ఇచ్చారా, నంది అవార్డు ఇచ్చారా? పోనీ అంత గర్వంగా నవ్వుకోవడానికి లేదు కదా. ఒక ఆడపిల్ల జీవితం అక్కడ చిత్రవధం చేసేసి ఒక ఆడపిల్లని చంపేశారు కదా అక్కడ. తర్వాత మామూలుగా వాళ్ళకి నిజంగా నేను ఆ వీడియో నిన్న చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. ఇప్పుడు నేను చూద్దాము 24 అవర్స్లో వీళ్ళ ఉద్యోగాలు ఉండకూడదు. ఎందుకంటే విజయ్ గారు మాట ఇచ్చిన ప్రకారము సీఎం విజయ్ గారు ఎట్లా ఆయన మాట ఇచ్చారో ఎవరికైనా నేను న్యాయం చేస్తాను, అందరూ నా వాళ్ళే, నేను ప్రతి ఒక్కడి మనిషిని అని చెప్పేసి ఏ మాట అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పారో నిజంగా ఈరోజు మన సీఎం విజయ్ గారిని చూసి అందరూ నేర్చుకోవాలి. ముగ్గురిని సస్పెండ్ చేశారు, అయిపోయింది, ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఎంత గర్వంగా ఉందంటే నాకు, అబ్బా ఎంత హ్యాపీగా ఉందంటే. నేను ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పుకుంటూనే వచ్చాను విజయ్ గారి గురించి మాట్లాడినప్పుడు. ఆయన చేసే పనులు కానీ, ఆయన ఇచ్చిన పథకాలు కానీ, ఆయన చేసే ఏదైనా అభివృద్ధి కానీ మీరు ఏ సీఎం అయినా చూసి ప్రతి ఒక్క రాష్ట్ర సీఎము విజయ్ని చూసి తల దించుకోవాలి సిగ్గుతో అని చెప్పానా. ఇప్పుడు కూడా ఎవరైనా సరే తల దించుకోవాలి. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీ సైడ్ కానీ నిజంగా అలాగా చాలామంది పోలీసులు ఏంటంటే పనులు చేస్తున్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే ఈ తెలుగు రాష్ట్రాల సీఎంలకు నేనేం చెప్తున్నానంటే ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగినా, ఏ పిల్లల మీద అయినా దారుణం చేసినా, ఎవరైనా దారుణం జరిగినా కానీ ఆన్ ది స్పాట్లో అన్న ఎన్కౌంటర్ అన్న చేయాలి, లేకపోతే వాళ్ళకి కఠినమైన శిక్ష వేయాలి. లేకపోతే ఇప్పుడు చూశారు కదా విజయ్ గారు ఏం చేశారో, ఉద్యోగాలు సస్పెండ్ కాదు, ఉద్యోగాల్లో నుంచి వాళ్ళని తొలగించాలి. ఇలా చేస్తే ఎవరైనా సరే కరెక్ట్గా సక్రమంగా డ్యూటీలు చేస్తారు 100% అని నేను. చిన్న దొంగతనం కాదు, లేకపోతే చైన్ స్నాచింగ్ కాదు, అంత ఇష్యూ అయింది. ఒక ఆడపిల్లకి అంత అన్యాయం జరిగింది. అవును, అక్కడ ఉన్నది కూడా ఒక ఆడపిల్లనే. అవును, నిజంగా సిగ్గు. నేను ఇప్పుడు మాట్లాడడానికి కూడా సిగ్గుపడుతున్నాను. మనము ఒక్క చిన్న పిల్లల్ని 5 సంవత్సరాల పిల్లల్ని కూడా ఎవ్వరు వదలట్లేదు ఈ కాలంలో, ఈ సంవత్సరంలో. కామాంధులు ఎక్కువైపోయారు. అలాంటిది ఆమె ఒక ఆడదయ్యుండి వాళ్ళ అమ్మ కూడా ఒక ఆడదే, ఆమె కూడా ఒక ఆడదే. కానీ ఆమెకు పెళ్ళై పిల్లలు ఉన్నారో కూడా మనకు తెలియదు. వాళ్ళ పిల్లలకి ఇలా జరిగితే ఏమన్నా ఊరుకుంటారా? లేదు కదా. అంత నవ్వుల పాలు చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ బతుకులు అంటే పేద ఇంట్లో ఎవరన్నా చనిపోతే ఇంత హేళనగా చేస్తారా వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు? కానీ తగిన శిక్ష, తగిన కఠినమైన ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేశారు విజయ్ గారు. నిజంగా దానికి హ్యాట్సాప్ చెప్పాలి విజయ్ అన్నకి మనము. ఇప్పుడు ఇది కాదు, ఇది స్టెప్ 1. నిజంగా స్టెప్ బై స్టెప్ ఈ 5 సంవత్సరాల్లో ఆయన హీరోనే కాదు, సీఎం, రియల్ సీఎం ఎలా ఉంటాడో సినిమాలో చూసాం మనము. ఇప్పుడు సినిమాలో చూసినట్టు మనము మహేష్ బాబు సినిమా చూసాము, చాలామంది సినిమాలు చూసాము. అర్జున్ది కూడా ఒక్క రోజే సీఎం. ఆ సినిమాలు చూసాం కాబట్టి నిజంగా ఈరోజు సినిమాలో కాదు మనం చూసింది, మన విజయ్ గారు రియల్ సీఎంగా ఎలాంటి పని చేసి చూపిస్తారో ప్రతి ఒక్క సీఎము, ప్రతి రాష్ట్రం సీఎము ఈయనను చూసే నేర్చుకోవాలి, సిగ్గుతో తల దించుకోవాలని చెప్పేసి ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను.